అదిగో వస్తున్నారు కదా, వాళ్ళతో చెప్పించండి. ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ చేయకండి సార్. ఇది లక్ష్మి ఫ్యూచర్కి సంబంధించిన విషయం. క్వశ్చన్ పేపర్లు ఎక్కడుంచారు సార్? రండి ఎస్ఐ గారు, చూపిస్తాను. రా. పేపర్స్ ఎక్కడుంచారు సార్? రండి సార్, ఇగో చూడండి. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి ఎవరు? నానే సార్. మీ హాల్ టికెట్ ఇవ్వండమ్మా. ఇది ఒరిజినల్, ఇది జిరాక్స్. మా కాలేజీ రెప్యుటేషన్ దెబ్బతీసిన ఇలాంటి వాళ్ళతో ఇంకా మాట్లాంటి ఎస్ఐ గారు, అరెస్ట్ చేసి విచారణ జరిపించండి. సార్, నిజంగా నాని పని చేయలేదు. నాకంత అవసరం కూడా లేదు సార్. కావాలంటే ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఇవ్వండి. ನಾನು 100% మార్కులు తెచ్చుకోకపోతే అప్పుడు నన్ను అడగండి సార్. స్టూడెంట్స్, మీ అందరికీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ఆ నెంబర్ ఈఎంఐదేనా? కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు సార్. మీరు ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేసి చెప్తాను. నువ్వు ప్రమాణం చేసి చెప్పినంత మాత్రాన క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఆగిందా? ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతుందా? చెప్పాను కదా సార్, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నాకే పాపం తెలియదు సార్. నువ్వు అంతగా ప్రమాణం చేసి చెప్పాలనుకుంటే కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పుకోవచ్చు. ముందు స్టేషన్కి నడు. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని తీసుకురండి. సార్ సార్ మధుబాబు, ప్లీజ్ సార్, ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే తన కెరీర్ పోతుంది సార్. పాపం తనకి చదువు అంటే చాలా ఇష్టం. ఈ సిటీ కాలేజీలో చదువుకోవడం అనేది తన డ్రీమ్ సార్. అలాంటి అమ్మాయి ఇలాంటి తప్పు ఎందుకు చేస్తుంది సార్? ప్లీజ్ ఎస్ఐ గారు, ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళద్దు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడండి, అందులో కూడా లక్ష్మియే కనిపిస్తే అప్పుడు అరెస్ట్ చేయండి సార్. మిస్టర్, దొంగతనం చేసేవాళ్ళు ప్లాన్ చేసే చేస్తారు గాని దొరికిపోయేలా ఎందుకు చేస్తారు? సార్, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసాం. కాలేజీలోకి వచ్చినట్టు గాని బయటికి వెళ్ళినట్టు గాని ఎవరూ కనిపించలేదు. కాకపోతే సిటీ మొత్తం పవర్ ఉన్నా ఒక 10 నిమిషాలు కాలేజీలో మాత్రం పవర్ లేదంటే మొత్తం ప్రీ ప్లాన్డ్ గా చేసిందే. మీరు తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. సార్, జరిగిన దాంట్లో ఈ అమ్మాయి తప్పు లేదని తెలిస్తే మళ్ళీ కాలేజీలోకి ఎంట్రీ ఉంటుంది. లేదంటే తన అడ్మిషన్ క్యాన్సిల్ చేసి శిక్ష పడేలా యాక్షన్ తీసుకుంటావు. కానిస్టేబుల్స్, తీసుకురండి. పదమ్మా. సార్, నా మాట వినండి సార్. సార్, మధుబాబు, సార్, మీరైనా ప్లీజ్ సార్. చెప్పండి. సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. సార్, నేను చెప్పేది మధుబాబు. సార్, ఎస్ఐ గారు. సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. ఈ పని ఎవరు చేశారో నేను కనిపెడతాను సార్. అంటే నేరం చేసిన వాళ్ళని కనిపెట్టలేని చవట దద్దమ్మలు అంటున్నావా మమ్మల్ని? లేకపోతే అమ్మాయి ముందు హీరో అవుదాం అనుకుంటున్నావా? అదేం లేదు సార్, మా తాతయ్యకి తెలిస్తే చాలా బాధపడతారు. పైగా ఈ అమ్మాయి కూడా ఏ తప్పు చేయలేదు సార్. చూడు, ఆ అమ్మాయి తప్పు చేసిందే అనడానికి ఆధారాలున్నాయి. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా. ఆ అమ్మాయి తప్పు చేయలేదు అనడానికి నీ దగ్గర ఆధారాలుంటే స్టేషన్కి తీసుకుంటా.
లేదంటే కోర్టులో సబ్మిట్ చేయి. అంతేకాని ఇలా మా డ్యూటీ చేస్తున్నప్పుడు అడ్డుపడితే నిన్ను కూడా లాకప్లో వేయాల్సి ఉంటుంది. మధుబాబు, నానే తప్పు చేయలేదు. మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. అన్నీ ఆ శివయ్య చూసుకుంటాడు. కానిస్టేబుల్స్ తీసుకురండి. సార్ ప్లీజ్ సార్. చెప్పు త్రిష. మీకొక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటిది? చెప్పు. టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తే మీకే తెలుస్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటో. బ్రేకింగ్ న్యూస్. నాన్న, అమ్మా, అన్నయ్య, వదిన, అందరూ ఒకసారి రండి. రండి నాన్న, రండి. ఏమైంది ప్రియమద? రండి రండి, అందరూ రండి. నాన్న చూడండి ఒకసారి. పాస్ పర్సెంటేజ్ తో పాటు క్రమశిక్షణకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సిటీ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. సిటీ యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగని విధంగా ఫస్ట్ టైం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది. మెరిట్ ఆధారంగా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ సాధించుకున్న అమ్మాయే క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంతో మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకున్న ఆ స్టూడెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. చూస్తున్నారా నాన్న? చూడండి. ఇదంతా అబద్ధం మావయ్య గారు. లక్ష్మి అలాంటి పనులు చేయదు, ఎవరిని చేయనివ్వదు కూడా. ఎవరో కావాలనే లక్ష్మిని ఇరికించినట్టున్నారు.